నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వేలివెన్ను గ్రామంలో మూడో రోజు నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అనునిత్యం ప్రజల కోసం పరితపించడం సీఎం జగన్మోహన్ రెడ్డి నైజం అని, అందుకే తాను ధైర్యంగా ప్రజల ముందుకు వస్తున్నట్లు ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. వేలువెన్ను గ్రామంలో సీతారాంపేటలో జెడ్పీటీసీ సభ్యుడు నందిగం భాస్కర్ రామయ్య ఆధ్వర్యంలో మూడవ రోజున గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యురాలు మల్లిపూడి పాప, మారిశెట్టి సూరిబాబు, కంజులూరి శ్రీనివాసు, దుద్దుపూడి గోపాలం, షేక్ మస్తాన్, ఆకుల వెంకటేశు, చెదలవాడ హరీష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చెప్పాలమ్మా ఇంకా బాగుందా? థ్యాంక్ యూ అమ్మా. సపోర్ట్ చేయండి అమ్మా. కొద్దిగా వేయండి అమ్మా. 2 ఓట్లు ఇస్తారు. 2 ఓట్లు మనకి శ్రీనివాస నాయుడు గారు మళ్ళీ అక్కడ జంగారు సీఎం అది మళ్ళీ నెగిసిన పథకాన్ని కంటిన్యూ అవుతుంది. చూడండి అన్ని అంటే అమ్మా డ్వాక్రా రుణమాఫీ వస్తుందా? అంతే అండి. లెక్కలన్నీ కరెక్ట్ గా ఉన్నావు మనం. డౌన్లోడ్ చేసాం. అంతా బాగున్నారమ్మా? చెప్పాలమ్మా జగన్ గారికి కానీ నాకు కానీ ఏమని చెప్పాలమ్మా? అంత బాగానే ఉంది కదమ్మా. చెప్పండి, చెప్పేది జగన్